ఈ బాబు మోహన్ అనే పేరు సినిమాల్లోకి వచ్చాక పట్టుకున్నారా, లేదంటే ఈ పేరుతోనే సినిమాల్లోకి వచ్చారా? ఇది చిన్నప్పుడు పేరే, స్కూల్లో జాయిన్ చేసినప్పుడు పెట్టిన పేరు. కాకపోతే బాబు మోహన్ రావు. ఓకే. సినిమా యాక్టర్ అయ్యాక రావులు గీవులు రెండు మనకెందుకులే, బాబు మోహన్ చాలు అంటే లేదు లేదు అంకుశం బాబు మోహన్ అని పెడతాం అన్నారు. వద్దొద్దు బాబు మోహన్, మా అమ్మ నాన్న పెట్టిన పేరు. అంటే అంకుశం సినిమా నుంచి చూసారా మీకు ఎంత క్రేజ్ వచ్చేసిందంటే? అంటే మూడవ సినిమాతో టాప్కి వెళ్ళిపోవటమే కాకుండా సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 10 సినిమాలు బుక్ అయ్యాను. వారానికి 7 రోజులు, రోజుకొకటి కూడా కాదు, వారం రోజుల్లో 10 పిక్చర్స్ బుక్ అయ్యాయి. చాలా షార్ట్ పీరియడ్ లో. నాకు తెలిసి ఏ హీరోకి అయినా ఇంత రికగ్నిషన్ అనేది రాదు యాక్చువల్ గా. చాలా షార్ట్ పీరియడ్ లో మీకు అంత రికగ్నిషన్ వచ్చింది అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. నైట్ కార్లో పోతుంటాం, కార్లో లైట్ ఉండదు, నైట్ లైట్ వేసుకొని పోము. కానీ ఆ స్ట్రీట్ లైట్స్ గింతంత దాలో జనరల్గా కూల్ కోసం అది వేస్తాం కదా, ఫిల్మ్ అది ఉంటుంది, అందులోంచి కనపడతాను నేను వాళ్ళకి. అబ్బా మునపోతున్నా అంటారు. అసలు నాకే ఆశ్చర్యం, ఎట్లా కనపడతా నేను లోపల. గుర్తింపు సార్ అలాంటిది జనాలకి మీ మీద ఉన్న క్రేజ్. ఆ విషయంలో నేను చాలా అదృష్టం ఉంటుంది. మీకు అసలు ఈ సినిమా ఇండస్ట్రీకైనా రాజకీయ ఈ దీనిలోకైనా రావడానికి అసలు కారణం ఏంటి? మీకు చిన్నప్పటి నుంచి సినిమాలు చేయాలన్నా మీరు చాలాసార్లు చెప్పారు ఎన్టీఆర్ అంటే నాకు చాలా అభిమానం అని. ఆయన మీద అభిమానంతో సినిమాల్లోకి వచ్చారా? మా అమ్మ నాన్న ఎన్టీ రామారావు గారు అభిమానులు. చూడరా ఎట్లుండో దేవుడు రా, ఒరే నువ్వు పెద్ద అయినాక ఏమైతావు మాకు అనవసరం, కానీ ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూడాలిరా, మా కళ్ళతో చూసినట్టుగా ఫీల్ అవుతాం, నిన్ను అన్నందుకు ధన్యం అనుకుంటాం అని అన్నారు మా అమ్మ నాన్న. మరి వాళ్ళ మాటకు అది శాసనం అయిందో లేక నా చిన్నతనంలోనే చనిపోయారు కనుక దేవుడి దగ్గర పోయి ఏం గొడవ చేశారేమో. సినిమా యాక్టర్ అయ్యాను, అన్నగారింటికి డైరెక్ట్గా వెళ్ళేవాడిని, సీఎంగా క్యాబినెట్ మీటింగ్లో ఉంటే కూడా వెళ్ళిపోయామని నేను. అంటే నాకు ఫుల్ పర్మిషన్ సెక్యూరిటీ వాళ్ళకి చెప్పాడు, నా తమ్ముడు ఎప్పుడు వచ్చినా పంపాలి అని. ఆయనతో పాటు టిఫిన్ చేశాను, ఆయనతో పాటు కూర్చున్నాను పక్కనే, ఆయనతో పాటు ఫ్లైట్లో కూడా తిరిగాను, ఆయన పెట్టిన పార్టీలో 3 సార్లు ఎమ్మెల్యే మంత్రిని అయ్యాను. ఇదంతా మరి మా నాన్న మా అమ్మ అభిమానులు, నేను కాదు, కానీ మా అమ్మ నాన్న ఆయన అభిమానులు కావటం వల్ల నేను ఆయన అభిమాని అయ్యాను. దృఢ సంకల్పం వాళ్ళది. అంటే అప్పుడు మెడ్రాస్లో కదా ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ ఉండేది, సినిమా ఇండస్ట్రీ ఉన్నది మెడ్రాస్లో. మెడ్రాస్ పోయి ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూడాలిరా, ఎట్లా సాధ్యమైంది నాకు? నేను సినిమా ఫీల్డ్కు నాకు సంబంధం లేదు, మా ఫాదరు మా మదరు వాళ్ళ 4 ఫాదర్ సంబంధం లేదు, ఖమ్మం జిల్లా, ఖమ్మం నుంచి మెడ్రాస్ ఎట్లా పోతా, ఎట్లా చూస్తా, అది సాధ్యమయ్యేదేనా? కానీ మా అమ్మను చూడాలంటే అలాగమ్మా తప్పకుండా డాడీ, తప్పకుండా డాడీ అన్నా. కానీ సార్ మీకు ఎప్పుడైనా అనిపించిందా వాళ్ళు ఇవాళ రోజున ఉండుంటే, అంటే మీరు ఎన్టీ రామారావు గారిని కలిసి అంత దగ్గరగా ఉన్నప్పుడు అలాంటివి వాళ్ళు ఉంటే ఎంత బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చిందా? ఫీలింగ్ కాదు, ఓ పబ్లిక్ మీటింగ్లోనే చెప్పారు. అవునా? ఎన్టీ రామారావు గారు చీఫ్ గెస్ట్ ఆ ఫంక్షన్కి, రౌడీ గారి పెళ్ళాం తిరుపతిలో 100 days ఫంక్షన్. ఎన్టీ రామారావు గారే మాకు సీట్లు ఇచ్చేది. ఏయ్ రావయ్య బాబు మోహన్ మాట్లాడవయ్య అన్నాడు మోహన్ బాబు గారు. అమ్మో అన్నగారు ముందు నేను మాట్లాడుతుంటే మాట్లాడవే అన్నాడు. అంటే నేను లేదంటున్నా, నన్ను గద్దిస్తున్నాడు, కోపడుతున్నాడు. ఏమి తమ్ముడు ఏమది అన్నగారు. అన్నగారు మాట్లాడమంటే మాట్లాడని అంటున్నాడు. తమ్ముడు మాట్లాడండి అన్నాడు. అసలు ఎన్టీ రామారావు గారు ముందు మాట్లాడటం, స్పీచ్ చేయటం అంటే అందులో కొత్త కదా. నేను భయంగా మైక్ దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టా. ఏంటిది కళ నిజమా? ఎన్టీ రామారావు గారు నన్ను మాట్లాడమనడం, తమ్ముడు మాట్లాడన్నారు, నేనేంటి అసలు, నేను సినిమా యాక్టర్ కావడం ఏంటి, అన్నగారిని కలవటం ఏంటి, ఇవాళ అన్నగారితో షీల్డ్ తీసుకున్నాను. మా అమ్మ నాన్న, ఇదంతా మా అమ్మ నాన్న కథే. దేవుడి దగ్గరికి పోయి ఏదో అక్కడ ఏ నిరాహార దీక్ష చేసి ఉంటారు, నన్ను సినిమా యాక్టర్ అయ్యేలా చేసి ఉంటారు, ఆ దేవుడు ఈ ఆశీర్వాదాలు ఇచ్చి ఉంటారు.
నేను అన్నగారిని కలుసుకునేలాగా ఈ సినిమాలో నాకు మోహన్ బాబు అన్నతోటి క్యారెక్టర్ ఇప్పించుంటారు. ఇవన్నీ చెప్పి మా అమ్మ నాన్న ఖచ్చితంగా పైన చూస్తుంటారు ఇప్పుడు. ఎందుకంటే మా నాన్న అమ్మ ఇంటర్నల్ గారు అభిమానులు నన్ను ఎట్లా కోరారు, మరి నువ్వు నిజంగా మా కొడుకు అయితే దగ్గర నుంచి చూడాలరా ఇంటర్నల్ గారిని మెడ్రాస్ పోయి కోరిక తీర్చిన చెప్పింది ఇదంతా చెప్పితే నన్ను పిలిచి కగులించుకున్నాడు ఇంటర్నల్ గారు. కగులించుకున్నాక ఇక అప్పటి నుంచి నేను ఎప్పుడు పోయినా కమాన్ తమ్ముడు అనేవారు. నేను మూవ్ అంటే పోయేది, అంటే పోయేది, ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు పోయేది. అట్లా అన్నగారితో మా అమ్మ నాన్న అన్నది అన్నగారికి ఇంటర్నల్ గారికే చెప్పాను. చాలా మెచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి తమ్ముడు చాలా బాగా మాట్లాడతావు, ఇప్పుడు మా గురించి ఏం మాట్లాడతారు ఎప్పుడు అనేవారు. ఏం మాట్లాడతావు ఎక్కువ అంటే యాక్చువల్లీ సార్ మీ వాయిస్ వింటే మంచి బేస్ వాయిస్ మీది, అందుకే రామారావు గారికి కూడా మీరు మాట్లాడితే బాగుండాలని అనిపించింది. మీరు తమ్ముడు మీరు చాలా బాగా మాట్లాడతారు, కమాన్ మాట్లాడండి అనేవారు. వీళ్ళు రాజకీయ నాయకుడిని చూసుంటారు ఆయన అప్పుడే. నన్ను ప్రచారంలో పంపేది కదా, అప్పటి నుంచి ప్రచారంలో పంపేది. తమ్ముడు మీరు వారి దగ్గరికి వెళ్ళండి, వారిని గెలిపియండి అని పంపేవాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గా కూడా అసలు ఫస్ట్ నా ప్రచారంతోనే గెలిచాడు. టికెట్ ఇప్పించింది నేనే, అన్నగారికి చెప్పింది. అట్లా అన్నగారు చాలా అభిమానించేవారు కనుకనే అన్నగారు చనిపోయాక లేదు అన్నగారు ఎందుకు నన్ను బాగా మాట్లాడతాం అనేవాడు, ప్రచారాలకు పంపేవాడు. అన్నగారు ఉంటే డెఫినెట్గా నాకు ఎట్లుండనో ఒక పొలిటికల్గా తమ్ముడు కమాన్ పోటీ అంటే చేయాల్సి వచ్చేదేమో ఇవన్నీ అనుకొని నేను టీడీపీలో ఉండిపోయాను. అంతకుముందు పాలిటిక్స్లో గుట్టిగా ప్రచారానికి పోయేదంటే. కానీ అక్కడ కూడా మీరు సక్సెస్ నిరూపించుకున్నారు సార్. చాలా షార్ట్ పీరియడ్లో ఎలా అయితే సినిమాల్లో నిరూపించుకున్నారో యథావిధిగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో కూడా మీరు అంతే. ఏ సినిమా యాక్టర్ 3 సార్లు ఎమ్మెల్యే కాలేదు, లక్కీ అని మీరు అన్నగారే నా దేవుడే కాలేదు. అదే అది నా అదృష్టం. నిజంగా సరే, అది మా అదృష్టం కూడా. ఎందుకంటే ఇంత మంచి నటుడు మీకు అసలు మీ కాల్ షీట్స్ కూడా దొరకని పరిస్థితుల్లో సార్ మీరు అన్ని కాల్ అంత బిజీగా ఉన్న టైంలో రాజకీయాల్లోకి రాగానే ఎప్పుడైనా సినిమాను వదిలేశాను అన్న ఫీలింగ్ వచ్చిందా? అంటే ఆ ఫీలింగ్ రాలేదు, కానీ కొన్ని అలాంటి టెన్షన్స్ ఉంటాయి. అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాడే 6 నెలల్లోనే రిజైన్ చేసి పారేశాడు. కృష్ణ గారు కానీ జమున గారు కానీ వీళ్ళంతా వచ్చి అని వదిలేశారు పాలిటిక్స్ని. కానీ నన్ను సీనారాయణ రెడ్డి గారు అనేది చంద్రబాబు గారు కూడా చాలాసార్లు నువ్వు ముందుడివి, లేకుంటే నిలదొక్కుకోవడం రాజకీయాలు అంత ఈజీ కాదు అని అన్నారు. అంటే అలా ఉంటాయి పరిస్థితులు. ఒకడేమో ఈ పని చేయొద్దు అంటాడు, ఒకడేమో చేయాల్సిందే అంటాడు. చేయకపోతేనేమో వాడు ఏడుస్తాడు, ఇది పేదోడు. అదే కానీ ఎక్కడికి వెళ్ళినా మీకు అదృష్టం కలిసి వస్తూనే ఉంది సార్. మీరు ఎక్కడ మీరు ఎంట్రీ ఇచ్చినా కూడా అక్కడ సక్సెసే చూసారు మీరు. ఇంతలా మీరు ఒక చాలా షార్ట్ పీరియడ్లో వచ్చినప్పుడు ఒక సినిమాలో పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నా కూడా పక్కన పెట్టి మీకు ఒక హీరోయిన్ పక్కన ఒక డాన్స్ చేసే అవకాశాన్ని, అంత పెద్ద ఛాన్స్ వచ్చింది. అది మీకు మీకు ముందు నుంచే తెలుసా నేను ఇది చేస్తాను, లేదంటే అప్పటికప్పుడు ఏదైనా ప్లాన్ చేసుకుని వచ్చిన? ఎట్లా చేస్తారు, అది కథ రాసేటప్పుడే అనుకుంటారు ఎట్లా తీయాలి సినిమా తీయాలని. స్క్రీన్ ప్లే అంటారు కదా, స్క్రీన్ ప్లే అంటేనే సినిమాని ప్లానింగ్. దీంట్లో ఏమేమి కావాలా మసాలాలు ఈ కథకి, ఎట్లా ఇది సక్సెస్ కొట్టాలంటే ఏమేమి మసాలాలు కలపాలా అవన్నీ ముందే ఉంటుంది ప్లానింగ్. గబక్కన తెల్లారిసరికి ఇటింత కట్ చేసి మధ్యలో పాటలు అట్లా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.